అసలుండకూడదు. సువార్త అందని ఊరు ఉండనే కూడదు. సంఘములేని గ్రామం అసలుండకూడదు. ఇదే 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 నా లక్ష్యం. ఇదే 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 నా ఆశయం. సువార్త అందని ఊరు ఉండనే కూడదు. సంఘములేని గ్రామం అసలుండకూడదు. బూసిపుట్టు ఏజెన్సీ ప్రాంతంలో సువార్త పరిచర్య ప్రేయర్ మీటింగ్ ద్వారా వారపు సంతలో పత్రికలు ఇస్తూ ఈ పరిచర్యలు జరిగిస్తూ ఉన్నాం. 60-70 కిలోమీటర్ల నుంచి కూడా ఈ సంతకి ఒరిస్సా నుంచి అలాగే ఆంధ్ర రెండు రాష్ట్రాల ప్రజలు ఇక్కడికి వస్తారు. పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము. ఇదిగోండి పాస్టర్ గారు మల్లేష్ గారు. ఈయన ఒకప్పుడు మావోయిస్ట్ గా నక్సలైట్ గా ఉండేవాడు. దేవుని సేవకుడిగా మారి ఈయన ప్రవీణ్ గారు కూడా వీళ్ళిద్దరూ మావోయిస్టులుగా ఉండేవారు ఇంతకుముందు. ఈ పరిచర్యలో వీరు సేవకులుగా మరి దేవుని సేవలో కొనసాగుతారు. యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. వందనాలయ్యా, వందనాలు. వచ్చారా సంతకి? దైవం చూడన్నా చూడన్నా ఊరన్నా ఊరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా. దైవం చూడన్నా చూడన్నా యేసే దైవం చూడన్నా. చారిత్రలోనికి వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా. చారిత్రలోనికి వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా. పరిశుద్ధుడు పావనుడు ఆదరించును ఆదుకును. పరిశుద్ధుడు పావనుడు ఆదరించును ఆదుకును. ఊరన్నా 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 యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా. యేసే దైవం చూడన్నా చూడన్నా యేసే దైవం చూడన్నా. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. దేవుడి వాక్యాన్ని మన కొరకు ఆశీర్వదించి విరిచి వడ్డించును గాక. అందరు ఆమేన్ చెప్పండి. ఈ మాటలో మీరు చూడండి, అందరు చెప్పండి. దేవుని ఆలోచన చూడండి. దేవుడు మనకు ఆలోచన చెప్తాడు. మన దేవుడు ఏం చెప్తాడండి? అందరండి, ఆలోచన చెప్తాడు. ఎవరైతే దేవుని ఆలోచన చొప్పున నడుస్తారో, తరువాత ఈ భూమి మీద దేవుని ఆలోచన చొప్పున నడిచిన ప్రతి ఒక్కరి జీవితం తర్వాత మహిమకరమైన జీవితం ఉండబోతుంది. ఆమేన్ చెప్పండి అందరూ. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మేము ఇప్పుడు ఇనపతీగల అనే చిన్న గ్రామానికి వెళ్తున్నాం. ఈ కాలిబాట దారి, మేము అక్కడ కారు దిగి అక్కడి నుంచి ఇలా కాలిబాటన కొండ దిగి ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు ఈ వాగు దాటి అవతల పక్కకి మేము వెళ్ళాలి. చూడండి పిల్లలతో సహా ఎలాగా ఈ వాగు దాటుతారో. ఆ గ్రామానికి వెళ్ళడానికి ఇదిగోండి పైన
ఏర్పాటు చేయబడిన రోపును పట్టుకుని జాగ్రత్తగా అవతల పక్కకు వెళ్ళాలి. ఆ గ్రామాన్ని సువార్త ప్రకటించడానికి వెళ్తున్నాం. మా కోసం మీరు ప్రార్థన చేయండి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఈ యొక్క ప్రదేశంలో ఎంతోమంది గ్రామంలో నివాసం చేస్తూ ఉన్నారు. ఆ గ్రామానికి మేము ఇప్పుడు వెళ్తున్నాం కాబట్టి మీరందరూ ఈ గ్రామాల రక్షణ కొరకు మీరు ప్రార్థన చేయండి. మా ప్రయాణాలు క్షేమం కొరకు మీరు అందరూ ప్రార్థన చేస్తారని కోరుకుంటున్నాం. మీ అందరికీ కూడా ప్రార్థన చేస్తున్నారు. మీ అందరి ప్రార్థనలు బట్టి మేము క్షేమంగా ఈ ప్రాంతాల్లో పరిచయం చేయడానికి దేవుడు వీలు కలిగజేశారు. మాతో పాటు వచ్చిన దైవజనులు ఈ ప్రాంతంలో సేవ చేస్తున్నారు. మొట్టమొదటిగా వెళ్తున్నారు చూడండి, ఆయన ప్రవీణ్ పాస్టర్ గారు, తర్వాత సంగీత విద్వాంసులు థామస్ గారు, తర్వాత దైవజనులు విజయ్ కుమార్ గారు, అలాగే సంగీత విద్వాంసులు పాల్ మైకిల్ గారు, అలాగనే నేను, నాతో పాటు దైవజనులు రమేష్ గారు కూడా ఉన్నారు. జాకోబాయి గారు కొంచెం ఎదుర వెళ్ళడం జరిగింది. మా కోసం మీరు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. భక్తిహీనులు వారు మాత్రమే కాదు, వారి సంతానం కూడా చెప్పండి నిర్మూలమైపోతారు. ఏమైపోతారు? నిర్మూలమైపోతారు. అందు గురించి భూమి మీద ఉన్నప్పుడు మనము, మన కుటుంబము, మన తర్వాత మన సంతతి ఎన్నటెన్నటికి కాపాడబడాలి అనంటే మనము దేవుని ఎదుట భక్తి కలిగిన వారంగా ఉండాలి. ఆమేనని చెప్పాలందరూ. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ శుభకరమైన ఉదయాన్ని బట్టి ప్రభుత్వం మేము ఇనపతీగల అనే ప్రాంతంలో రాత్రి అద్భుతమైన ఆరాధన జరిగింది. అక్కడ మేము సువార్త ప్రకటించడానికి దేవుడు వీలు కలగజేశారు. రాత్రి వర్తమానాలకి అనేక మంది ప్రేరేపించబడ్డారు. ప్రభు కొరకు వారు సిద్ధపరచబడాలని ఆశతో చూసినప్పుడు ఈరోజు మేము ఇదిగోండి ఈ సెలయేరులో బాప్తిసాలు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాం. ఇద్దరు వాక్యాన్ని అంగీకరించి యేసు ప్రభుని రక్షకునిగా స్వీకరించి వారు బాప్తిసాలు పొందాలని మేము ఉదయం ఇక్కడికి వచ్చేసరికి వారు సిద్ధపరచబడి మాకన్నా ఒక గంట ముందుగానే బాప్తిసాల కొరకు ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చుని ఉన్నారు. నిజంగా మరి ఆసక్తిని బట్టి మేము ప్రభుని చూపిస్తున్నాం. కాబట్టి ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయండి. ప్రయాణాల కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవుడు మళ్ళీ దీవించుగా. ఆమేన్. ప్రైజ్ లార్డ్. కొండపైకి ఎక్కుతున్నాం. బాప్తిసాల ఆరాధన అయింది. దేవుని మహాకృప చూడండి దారి ఎలా ఉందో. ఈ పర్వతం మీదకి ఎక్కుతున్నాం. ప్రార్థన చేయండి. చాలా ఎత్తైన పర్వతాలు. ఈ ప్రాంతంలో ఉన్న నివాసం ఉంటున్న ప్రజలు చాలా ఇబ్బందికర వాతావరణంలో వారి నివాసాలు ఉంటున్నారు. ఈరోజు చాలా హృదయాన్ని సంతోషపరిచే విషయం, ఒక మంత్రాలు వేసే వ్యక్తి బాప్తిసం పొందడం అనేది భూమి మీద మాకన్నా పరలోకంలో మరింత సంతోషం ఉంటుందని ఖచ్చితంగా విశ్వాసంతో ఈ వచ్చిన ప్రయాస వ్యర్థం కాకుండా ఇరువురికి బాప్తిసాలు ఇవ్వడానికి ప్రభు సహాయం చేశాడు. మీరందరూ చేస్తున్న ప్రార్థన, చేస్తున్న సహకారం ఈరోజు ఒక ఆనందకరమైన సంతోషమైన ఈ పరిస్థితులకు రావడానికి ప్రభు సహాయం చేశాడు. మరింత మీరు ప్రార్థన చేయండి. మరలా ఈ కొండ ఎక్కి మరలా ఒక కొండ మీదకి వెళ్ళాలి. ప్రత్యేకంగా మీరు ప్రార్థన చేస్తారని అడుగుతున్నాను. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్.
దైవము నీవేనని కలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా. అందరూ చెప్పలేదు యేసయ్యా శూన్యములో సమస్తాన్ని చేయగలిగిన వాడా, మా ఆరాధనకు యోగ్యుడా, ఆకాశాన్ని నీ సింహాసనముగా మార్చుకున్న దేవుడా. ఆమేన్, ఆమేన్. కొడాలి, 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 సంచలనం. దేవుడికి స్తోత్రం. దేవుడు ఏర్పరిచిన గణపతిల గ్రామానికి ప్రభు గత రాత్రి నడిపించారు. రాత్రి కూడిక దేవుని జరిగింది. దేవుని సేవకు ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో స్థానిక దైవ సేవకు లింగన్ గారు ఇక్కడ ఈ గ్రామంలో పరిచయం చేస్తూ ఉన్నారు. మన ప్రవీణ్ గారి ఆధ్వర్యంలోనే ఈ మందిరము మరి గతంలో మేమంతా వచ్చి ప్రారంభించడం జరిగింది. రాత్రి మమ్మల్ని ప్రియమించి చేర్చుకుని చక్కగా ఆతిథ్యం ఇచ్చారు. ఉదయకాల వేళలో బాప్తిస్మల కార్యక్రమం కోసం మేము వెళ్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మందిరము పరిస్థితి చూస్తే చాలా దీనావస్థలో ఉంది. భారీ వర్షాల వల్ల భారీ వర్షాల కారణం చేత చెట్టు విరిగిపోయి ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. చెట్టు విరిగి మందిరం మీద పడటం వల్ల రేకు చాలా వరకు దెబ్బతిని ఈ ఎక్కువ వర్షాల వల్ల గోడలు కూడా దెబ్బతిని చిన్న మందిరంలో అలాగే దేవుని బిడ్డల ఆరాధన చేసుకుంటున్నారు. చూసేసరికి చాలా హృదయాలు చలించాయి. దేవుని మొదల దేవుని మందిరం పాడైపోవడం అలా వేదన కలిగింది. ప్రాంతాల్లో పెద్ద పెద్ద మందిరాల్లో ప్రజలు రావటానికి ఆరాధించుకోవటానికి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. మొదటి ఆసక్తిని కోల్పోయారు. రాత్రి ఎంతో వర్షం చలి, ఆ పరిస్థితుల్లో కూడా చిన్నపిల్లలు మొదలుకొని ముసలివారి వరకు మరి ఆ కొండ దిగాల మరలా ఎక్కాల, మాకు చెమటలు పట్టేస్తున్నాయి. అలాంటిది ఎప్పటికప్పుడు మేము వచ్చామని తెలిసి వారు ప్రార్థనకు వచ్చి ఆరాధనలో కూటంలో పాలు పొందారు. ఇలాంటి పరిస్థితులు ఏజెన్సీలో చాలా ప్రాంతాల్లో కనబడుతూ ఉంటాయి కనుక ఎక్కువగా భారంతో ప్రార్థన చేయాలని తెలియపరుస్తూ ఉన్నాం. ఇక్కడ సేవకులను మరి దేవుడు బలపరిచి ఇంకా ఈ ప్రాంతాల్లో దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వాడుకునేటట్లుగా మా వంతుగా దేవుడు మాకు ఇచ్చిన సామర్థ్యం కూడా లేదు, కొద్దిపాటి ప్రోత్సాహం సహకారం చేయగలుగుతున్నాం. ఎందుకంటే మాకు సంస్థ కాదు, అమెరికా సహాయం ఏమీ లేదు. సంఘ బిడ్డలు ఇచ్చినటువంటి కానుకలతోనే ఈ పరిచర్యలో దేవుడు మాపై పెట్టిన భారాన్ని బట్టి ముందు కొనసాగుతున్నాం. ప్రేయర్ ఆర్మీ టీమ్గా ఈ పరిచర్యలో ప్రేయర్ ఆర్మీ టీం ప్రతి నెల 1వ తారీఖున భారంతో ప్రత్యేకించి ఏజెన్సీ పరిచర్యల కొరకే మరి గంటల సమయం ప్రార్థన విజ్ఞాపనలు చేయొచ్చు. గత అనేక సంవత్సరాలుగా ఈ కొండల్లో లోయల్లో ఈ మహిమగల పరిచర్యలో
సాగిపోవటానికి దేవుడు కృప చూపుతూ ఉన్నాడు. అందుకు దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి, కొండ మీద వర్షం కురుస్తుంది. చూడండి, మనం పొగ అనుకుంటాం, మంచు అనుకుంటాం, కానీ తీవ్రమైన వర్షం పడుతుంది పైన. ఇక్కడ మాకు వర్షం లేదు మరలా. ఇక్కడ చూడండి, ఇది ఇప్పుడు మేము ఈరోజు ఇక్కడ ఈ మందిరంలో పరిచయం చేయబోతున్నాం. ఇదిగోండి, మా కోసం సంఘ పెద్దలందరూ వంటలు చేస్తున్నారు, బండలు పెట్టి. రియల్ అవసరం ప్రార్థన చేయండి. ఇది చింతగరువు అనే ఏరియాలో ఇప్పుడు మనం ఉన్నాం. ఇదిగోండి, మా స్నానాల కోసం వేడి నీళ్ళు. ఇది పాస్టర్ గారి ఇల్లు అంట. ఇప్పుడే వర్షం పడి ఆగింది. అద్భుతమైన వాతావరణం. పరిశుద్ధ గ్రంథము అపోస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము. ఇందాక దైవ సేవకులు చదివించిన వాక్య భాగం చదవండి. 31వ వచనం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనం. కావున యూదయ గలిలయ సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. అందరూ చేతులెత్తి గట్టిగా స్తోత్రాలు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావు? దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు కూడా, నీ స్నేహితుల మధ్యకి వెళ్ళినప్పుడు, నీ బంధువుల మధ్యకి వెళ్ళినప్పుడు, నువ్వు వ్యాపార రీత్యా వెళ్ళినప్పుడు, నువ్వు ఉద్యోగ రీత్యా వెళ్ళినప్పుడు, ఎక్కడికి వెళ్ళినా దేవుని భయం కలిగి ప్రవర్తించాలి. దేవునికి స్తోత్రం. ఆ భయం ఎలా వస్తుందంటే దేవుని సేవకుని మాట వినటం ద్వారా. ఆమేన్. సంఘములో ఏముండాలి? దేవుని భయం ఉండాలి. సంఘము క్షేమాభివృద్ధిని పొందాలంటే, సంఘం విస్తరించాలంటే సంఘములో దేవుని భయం ఉండాలి. ఆమేన్. దేవుని భయం లేకపోతే ఇలా మనుషులు లక్ష్య పెట్టరు. అలాగే దేవుని సేవకుని మాట వినరు. వింటున్నారా? మీ సేవకుల మాట వింటున్నారా? వినాలి. నాతోనే దేవుడు మాట్లాడాడు అని సేవకుని మాట ఎవరైతే వింటారో వారు దేవునికి భయపడేవారు. వారి కుటుంబాలు వర్ధిల్లుతాయి. సంఘము విస్తరిస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం. సువార్త అందని ఊరు ఉండనే కూడదు, సంఘములేని గ్రామం అసలుండకూడదు. సువార్త అందని ఊరు ఉండనే కూడదు, సంఘములేని గ్రామం అసలుండకూడదు.